వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ బద్దతపై విచారణ ఈ నెల 15వ తేదీకి వాయిదా పడింది. కాబోయే సీజేఐ బీఆర్ గవాయ్ ధర్మాసనం ముందు విచారణకు సీజేఐ సంజీవ్ ఖన్నా ధర్మాసనం లిస్ట్ చేసింది. కేంద్రం దాఖలు చేసిన కౌంటర్ రిజాయిండర్లను సీజేఐ సంజీవ్ ఖన్నా పరిశీలించామని, పిటిషనర్లు లేవనెత్తిన కొన్ని అభ్యంతరాలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ దశలో ఎలాంటి తీర్పు ఇవ్వడం లేదా, ఉత్తర్వును రిజర్వ్ చేయదలుచుకోవడం లేదా అని తెలిపారు. తాను ఈ నెల 13న రిటైర్ అవుతున్నానని, కాబోయే సీజేఐ బీఆర్ గవాయ్ ధర్మాసనం ముందు ఈ పిటిషన్లను విచారణకు లిస్ట్ చేస్తున్నామని సీజేఐ సంజీవ్ ఖన్నా ధర్మాసనం తెలిపింది. వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ బద్దతపై విచారణ ఈ నెల 15వ తేదీకి వాయిదా పడింది. కాబోయే సీజేఐ బీఆర్ గవాయ్ ధర్మాసనం ముందు విచారణకు సీజేఐ సంజీవ్ ఖన్నా ధర్మాసనం లిస్ట్ చేసింది. వివరాలు ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చంద్రిక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ఈ రోజు వక్ఫ్ సవరణ చట్టంపై దాఖలైనటువంటి పిటిషన్లు మే 15వ తేదీన విచారణకు వాయిదా వేసింది. సీజేఐ ఖన్నా మే 13వ తేదీన పదవి విరమణ చేస్తున్న నేపథ్యంలో ఈ కేసును వచ్చే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు విచారణకి లిస్ట్ చేశారు. అయితే ఈ రోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసినటువంటి కౌంటర్, అదేవిధంగా రిజైండర్లు కూడా పరిశీలించాం. అయితే పిటిషన్లు లేవనెత్తినటువంటి కొన్ని అంశాలను పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఈ దశలో నేను ఎలాంటి తీర్పు గాని, మధ్యంతర ఉత్తర్వులు గాని, స్టే గాని ఇవ్వదలుచుకోలేదు. దీనిపైన పూర్తిగా విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. అయితే అందుకు తనకు సమయం లేనందువలన దీన్ని రాబోయే సీజేఐ బెంచ్ ముందుకి లిస్ట్ చేస్తున్నా అంటూ లిస్ట్ చేశారు. అయితే గతంలో మనం చూసాం, ఏదైతే ఒక 4 అంశాలకు సంబంధించి వక్ఫ్ సవరణ చట్టానికి సంబంధించి 4 అంశాలపై స్టే ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇస్తాయని కూడా ఒక మధ్యంతర ఉత్తర్వుల ప్రతిపాదన కూడా ఆయన చేశారు. అయితే ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైనటువంటి సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తమకు 1 వారం సమయం ఇవ్వాలి, అంతవరకు కూడా ఈ చట్టాన్ని మేము అమలు చేయమంటూ హామీ ఇచ్చారు. 1 వారం రోజుల పాటు సమయం ఇచ్చారు, అంతవరకు కూడా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వబోనని కూడా ఇవ్వలేదు. అయితే వారం సమయం ఇచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒక కౌంటర్ ను దాఖలు చేసింది. ఆ కౌంటర్ లో ఇది రాజ్యాంగ బద్దమే కాబట్టి దీన్ని అడ్డుకోవాల్సినటువంటి అవసరం లేదన్న అభిప్రాయాన్ని తన కౌంటర్ లో తెలియజేసింది. సో వాటన్నిటిని కూడా తను పరిశీలించాను, కాకపోతే కొంత పూర్తి స్థాయిలో విచారణ అయితే అవసరం అంటూ ఆయన ఈ రోజు సీజేఐ సంజీవ్ ఖన్నా చెప్పారు. గతంలో ఏదైతే ప్రతి వక్ఫ్ ఆస్తిని, అంటే వక్ఫ్ బై యూజర్ సహా తప్పనిసరిగా నమోదు చేయాలన్న నిబంధన పైన అభ్యంతరాలు వ్యక్తమై దానిపైన స్టే ఇస్తా అన్నారు. అంతేకాకుండా వక్ఫ్ మండలిలో ముస్లిమేతరుల నియామకాన్ని కూడా చేస్తూ దాఖలైనటువంటి ఆ పిటిషన్ పైన కూడా స్టే ఇస్తాను. వక్ఫ్ మండలిలో ముస్లిమేతరులను చేర్చే నిబంధన పైన రాజ్యాంగ భద్రతపై ప్రశ్నలు రావడం నేపథ్యంలో దానికి కూడా కొంత స్టే ఇస్తాయని చెప్పారు. సో వీటన్నిటికి సంబంధించి మధ్యంతర ఉత్తర్వులు ఇస్తారని ఈ రోజు అందరూ కూడా అనుకున్నారు. కానీ కొంత విచారణ జరగాల్సిన అవసరం ఉంది కాబట్టి తదుపరి సీజేఐ ముందు దీన్ని విచారించాల్సిన అవసరం ఉంది అంటూ తదుపరి విచారణ మే 15వ తేదీకి వాయిదా వేశారు. థ్యాంక్ యూ కృష్ణ.